125cc ఒక మంచి స్కూటర్ని రికమెండ్ చేయాలంటే మాత్రం ఎక్కువగా రికమెండ్ అయ్యే స్కూటర్ వచ్చేసి మన దగ్గర ఉన్న సుజుకి యాక్సెస్ 125 అనమాట. సో మీరు చూస్తున్నది కొత్త 2026 వర్షన్ అనమాట. సో దీంట్లో కొత్తగా ఏమైనా యాడ్ చేశారా అంటే ఏబిఎస్ యాడ్ చేశారు. సో ఆ ఏబిఎస్ క్వాలిటీ ఎలా ఉంది, రైడ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ఇంకా ఏదైనా కొత్త చేంజెస్ ఉన్నాయా, అండ్ దీని పవర్, దీని కన్వీనియన్స్ అండ్ దీని కంఫర్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మంచి డిజైన్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, అలాగే ఒక డిఆర్ఎల్ ఉంటుంది అనమాట విత్ సుజుకి లోగో. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ పెద్దగా ఉంటాయి దీంట్లో, అండ్ మొత్తం సింగిల్ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఈ మెటీరియల్ మొత్తం అంతా మనకు ఫైబర్ ఇస్తున్నారు అనమాట. సో గుడ్ క్వాలిటీ మెటీరియల్. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే మెటల్ ఇస్తున్నారు. సో క్వాలిటీ చాలా బాగుంది ఈ స్కూటర్లో. ఫ్రంట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ హెడ్ ల్యాంప్కి అండ్ మిర్రర్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే క్రోమ్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది చూడడానికి చాలా గుడ్ లుకింగ్ ఉంది. సో ఒక మోడర్న్ రెట్రో స్కూటర్ని రిజెంబుల్ చేస్తుంది అనమాట ఈ సుజుకి యాక్సెస్ 125. సైడ్ ప్రొఫైల్ కూడా మనం చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, చాలా స్లీకీ అండ్ చాలా సింపుల్ ఉంటుంది. సో మస్కులర్ కట్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకు యాక్సెస్ అని చెప్పి బ్రాండింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ అంతా మొత్తం మీరు చూసుకుంటే సింగిల్ కలర్ వేరియంట్ అనమాట ఇది. సో చాలా సింపుల్ ఉంటుంది. అండ్ క్రోమ్ ఫినిష్లో మీరు ఒక ఎగ్జాస్ట్ కవర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అది కూడా మెటల్ ఇస్తున్నారు అనమాట. రియర్ ప్రొఫైల్ కూడా చూసుకుంటే చాలా మస్కులర్గా కనిపిస్తుంది మీకు. అండ్ సుజుకి హయాబుసా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ రియర్ డిజైన్ అంతా డిజైన్ చేశారనమాట. సో హయాబుసాలో వచ్చే డిజైన్ మీకు యాక్సెస్లో వస్తుంది ఇప్పుడు. అండ్ ఒక ప్యానల్ కూడా ఉంటుంది, ఫెల్ ప్యానల్. అండ్ మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకుంటే బల్క్గా పెద్దగా కనిపిస్తాయి. అండ్ టైల్ ల్యాంప్ ఉంటుంది. సో హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సీట్ కూడా మీరు చూసుకుంటే ప్లెయిన్ ఫినిష్ ఉంటుంది, స్టిచ్చింగ్స్ హైలైట్ చేశారు. చాలా సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ దీని లెంత్ మీరు చూసుకుంటే 865mm ఉంటుంది అనమాట. సో చాలా ఎక్కువ. సో చాలా లెంతీ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకు ఇక్కడ కర్వీగా డిజైన్ చేసేసారు. సో కంఫర్టబుల్ ఉంటుంది. సో మీరు సిటీస్లో రైడ్ చేయడానికి అయితే చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట ఈ సీట్ కంఫర్ట్. అలాగే బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఒక మెటాలిక్ గ్రాబ్ రైల్ ఇస్తున్నారు. సో ఇది చాలా పెద్దగా ఉంది అండ్ కన్వీనియంట్గా ఉందన్నమాట. ఈ స్కూటర్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే ఇక్కడ 124cc ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ సిడి ట్రాన్స్మిషన్తో పాటు ఉంటుంది ఇది. అండ్ ఇది మనం ప్రొడ్యూస్ చేస్తుంది 8.3 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 10.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా బాగుంది అండ్ లాంగ్ రన్లో కూడా మంచి పవర్ ఉందన్నమాట. సో మీరు చూసే ఉంటారు రైడ్ ఫుటేజ్లో. సో 90 వరకు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది, 90 km/h స్పీడ్ వెళ్తుంది అనమాట నేను రైడ్ చేసినప్పుడు అయితే. సో మీరు చూసుకుంటే చాలా స్మూత్ పవర్ అండ్ స్మూత్ పుల్ ఉంటుంది అనమాట. సో ఎక్కువగా వైబ్రేషన్స్ కానీ అలాంటివి ఏం లేవు. కంఫర్టబుల్ రైడ్స్ చేయొచ్చు మీరు, సిటీ అయినా కానీ చిన్న చిన్న లాంగ్ రైడ్స్ కూడా మీరు చేయొచ్చు దీని మీద. సో ఎంత హెవీ ట్రాఫిక్లో మీరు రైడ్ చేసినా కూడా మీకు ఎక్కువ ఇబ్బంది అయితే ఏముండదు. సో ఎల్డర్స్కి కానీ లేదా లేడీస్కి కానీ అండ్ ఆల్రౌండర్గా ఎవరైనా వాడచ్చు ఈ స్కూటర్ని, అంత బాగుంటుంది ఇది. ఫిల్ కెపాసిటీ అండ్ ఫిల్ ట్యాంక్ ప్లేస్మెంట్ మనం చూసుకుంటే బ్యాక్వర్డ్ ఉంటుంది. అండ్ ఒక డోర్ ప్యానల్ లాగా కూడా ఇచ్చారనమాట. మీరు దీన్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ మీరు ఫిల్ అప్ చేసుకునేటప్పుడు దీన్ని ఇలా తీసేసి మీరు ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట. సో కార్స్ లాగా డిజైన్ చేశారు దీన్ని. సో ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ మీకు ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీని మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 to 50 km/L ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓనర్ రిపోర్టెడ్ అండ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్తో వచ్చిన మైలేజ్ వచ్చేసి మీకు 47 km/L అలా వస్తుంది అనమాట, విచ్ ఈస్ వెరీ డీసెంట్ మైలేజ్ ఇన్ మై ఒపీనియన్. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 24.4 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ అనమాట. ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది, ఇంకా కొంచెం స్పేస్ ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ ఒక మెడి కిట్, ఒక టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డీసెంట్ స్టోరేజ్ అనమాట ఇది. సో మీరు లగేజ్, గ్రాసరీస్ అవన్నీ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ మనం చూసుకుంటే ఒక హుక్ ఇస్తున్నారు సెంటర్లో. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇస్తున్నారు అనమాట. సో దీన్ని మొబైల్ హోల్డర్స్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. దీంట్లో మొబైల్స్ పడతాయి అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ పడతాయి అనమాట. బోత్ సైడ్స్ మీకు సేమ్ స్టోరేజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక USB-A టైప్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు అనమాట. సో మీరు కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడే కనెక్ట్ చేసి ఇక్కడే మొబైల్ కూడా పెట్టుకోవచ్చు మీరు.
సో కన్వీనియంట్గా డిజైన్ చేశారు. వీల్స్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే 12 ఇంచ్ అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్స్ చూసుకుంటే ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. సో సిల్వర్ కట్ ఫినిష్లో ఇది వీల్ చూడడానికి బాగుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. ఫ్రంట్ బ్రేకింగ్ కూడా మనం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 190 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు అనమాట. అండ్ ఏబిఎస్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు, ఎందుకంటే దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది అనమాట. సో బ్రేకింగ్ క్వాలిటీ ఈజ్ సూపర్ గుడ్. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే ఇక్కడ 10 ఇంచ్ అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సిల్వర్ కట్ ఫినిష్లో. అండ్ అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 90/100 ఉంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో దీనివల్ల రైడ్ క్వాలిటీ చాలా పెరిగిపోయింది అనమాట, కంఫర్టబుల్ రైడ్స్ ఉన్నాయి. రియర్ బ్రేకింగ్ చూసుకున్నా కూడా ఇక్కడ డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా అప్గ్రేడ్ చేసి ఫ్యూచర్లో డిస్క్ బ్రేక్స్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 773 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. అలాగే 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సీట్ హైట్ కూడా చాలా తక్కువ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు మీ హైట్ని. అండ్ అలాగే దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే 105 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఈజీ టు కంట్రోల్ ఉంటుంది, లైట్ వెయిట్ అనిపిస్తుంది. హ్యాండ్లింగ్ కూడా మనం చూసుకుంటే మంచి టర్న్ రేడియస్ ఉంది. హెవీ ట్రాఫిక్లో ఉన్నా కూడా, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నా కూడా మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు దీన్ని. ఫుడ్ స్పేస్ కూడా మనం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డీసెంట్ స్పేస్ ఉంది. అండ్ అలాగే మీరు వాటర్ క్యాన్, సిలిండర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఇక్కడ. అండ్ అలాగే ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో మీరు కవర్స్ అవి క్యారీ చేయొచ్చు. 3 kgs విత్ స్ట్రెంత్ చేస్తుంది ఇది మాక్సిమం. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ కూడా మీరు కవర్స్ అవి క్యారీ చేయొచ్చు. ఓకే గైస్, సో కొత్త సుజుకి యాక్సెస్ 125 2026 ఎడిషన్ చూసుకోవచ్చు. రైడ్ కనెక్ట్ ఎడిషన్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఇది ఏబిఎస్తో పాటు వస్తుంది విత్ టీఎఫ్టీ డిస్ప్లే. సో దీని రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. సో చలో లెట్స్ స్టార్ట్. సో సేమ్ అదే టీఎఫ్టీ డిస్ప్లే ఉంది మనకి ఇక్కడ. సో దీనిలో గ్లోయింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకు. సో మన మూడ్ని బట్టి, మన స్పీడ్ని బట్టి ఇది కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఈ టీఎఫ్టీ డిస్ప్లే లోపల. సో సిటీస్కి అయితే ఓకే, యా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇనిషియల్ పుల్ ఉంది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. బ్రేకింగ్లో మనకు ఆబ్వియస్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది అనమాట. సో దీని లోపల బ్రేకింగ్ క్వాలిటీ బాగుంది. సిటీ ట్రాఫిక్కి మనకు వర్తి ఇనిషియల్ పుల్ అనమాట ఇది. సస్పెన్షన్ కూడా బాగుంది, రియర్ సైడ్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అనమాట. సో అది కూడా డీసెంట్గా ఉంది. సో కంఫర్టబుల్ ఉంటుంది కంపేరిటివ్గా మనం చూసుకుంటే వేరే స్కూటర్స్తో. ట్రాఫిక్లో స్క్వీజ్ ఇన్ అయిపోవచ్చు మీరు, స్లీకీగా ఉంటుంది. లుక్ ఎట్ దాట్ పవర్. సో ఎవరిని అడిగినా 125cc ఏ స్కూటర్ బాగుంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సజెస్ట్ చేసేది యాక్సెస్ 125 అనమాట. అప్పుడే నేను 70+ వెళ్ళిపోతున్నా ఈవెన్ ఇన్ ద ట్రాఫిక్. సివిటీ ట్రాన్స్మిషన్తో పాటు ఉంటుంది అనమాట ఈ స్కూటర్. సో లుక్ ఎట్ దట్ బ్రేకింగ్. సో రియర్ బ్రేకింగ్ మనకు డ్రమ్మే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ ఇస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇలాంటి స్కూటర్స్లో 125cc స్కూటర్స్లో కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ డిస్క్ ఇలాంటివి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏబిఎస్ ఈజ్ రియలీ నీడెడ్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఏబిఎస్. సో హైవేలో పుల్ ఎలా ఉంటుంది అండ్ టాప్ స్పీడ్ ఎంత మాత్రం వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాం మనం. స్పెసిఫిక్గా మోడ్స్ ఏం లేవు కానీ ఈకో అండ్ పవర్ మోడ్ లాగా స్విచ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మీరు పుల్ చేసే దాన్ని బట్టి. ఆల్రెడీ 78, 80 దగ్గర ఉన్నాను నేను. సో 80లో కూడా చాలా స్మూత్ వెళ్తుంది, విచ్ ఈస్ అ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ అ స్కూటర్. చూసుకోవచ్చు 85, 86, 90 వరకు కూడా ఈజీగా వెళ్తుంది ఇది. సో మంచి పవర్, మంచి పుల్ ఉంటుంది అనమాట దీంట్లో. ఓవరాల్ ఇట్స్ అ వెరీ డీసెంట్ రైడ్. సో ఈ స్కూటర్లో కాన్సోల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సుజుకి యానిమేషన్ చాలా బాగుంది. 4.2 inch కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది అనమాట.
సో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మినిమలిస్టిక్, చాలా సింపుల్ హోమ్ పేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సెంటర్లో చూసుకోవచ్చు, ఇక్కడ రింగ్ లాగా ఉంది కదా, మీ రైడ్ని బట్టి మీరు ఎంత స్పీడ్లో రైడ్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది. ఒకవేళ ఈకోలో రైడ్ చేస్తే ఇది గ్రీన్ కలర్ అయిపోతుంది. మీరు ఒకవేళ పుల్ ఎక్కువ చేస్తే ఈ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది, బార్స్ ఉంటాయి, అండ్ అలాగే ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది, ఓడో చూపిస్తుంది, అండ్ స్పీడోమీటర్ చూపిస్తుంది. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది, టైం చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సెంటర్లో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా వస్తుంది. మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి యాప్ సుజుకి యాప్తో మీరు ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూపిస్తుంది మీకు. అలాగే కాల్ అలర్ట్స్, నోటిఫికేషన్స్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి దీని లోపల మీకు. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ట్రిప్ 1 డీటెయిల్స్ చూపిస్తుంది, అండ్ అలాగే కిలోమీటర్స్ పర్ లీటర్ చూపిస్తుంది అనమాట, మైలేజ్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఓడో చూపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ 2 డీటెయిల్స్ ఉంటాయి, అలాగే బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, అండ్ సర్వీస్కి ఎప్పుడు రావాలి అనేది కూడా చూపిస్తుంది అనమాట, ఎన్ని కిలోమీటర్స్కి రావాలి అనేది. అండ్ మనం సెట్టింగ్స్ లోపలికి వెళ్తే సో ఇక్కడ డే అండ్ నైట్ మోడ్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు, ఆటోలో ఉంది ప్రెజెంట్ అయితే. అండ్ అలాగే యూనిట్స్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, అండ్ బ్రైట్నెస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైయా మీడియమా లో అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. సో నైట్ మోడ్ పెట్టి చూద్దాం ఒకసారి. సో నైట్ మోడ్లో, బ్లాక్ మోడ్లో ఇలా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ మీరు దీన్ని హోల్డ్ చేస్తే ఇక్కడ మీరు బ్లూటూత్ కనెక్టివిటీ పెయిరింగ్ ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో మీ మొబైల్తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఆల్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. సో మీరు యాప్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత ఇంకా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు, అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దీని మీద చూసుకుంటే చెక్ ఇంజన్ ఉంటుంది, ABS ఇండికేషన్ ఉంది, హై బీమ్ ఇండికేషన్ ఉంది, అలాగే ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది అనమాట. సో ఇది మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత, మీ యాప్తో సింక్రనైజ్ అయిన తర్వాత ఇది కూడా బ్లింక్ అవుతుంది. సో యా, ఇట్స్ అ వెరీ డీసెంట్ మినిమలిస్టిక్ TFT కాన్సోల్. అలాగే హ్యాండిల్ బార్ మీద బటన్స్ కూడా మనం చూసుకుంటే హై బీమ్ అండ్ లో బీమ్ ఉంటుంది, అండ్ పాస్ కూడా ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది, మంచి క్వాలిటీ బటన్స్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనం చూసుకుంటే ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది, అలాగే ఇక్కడే సెల్ఫ్ ఉంటుంది అనమాట. సో చాలా ఫాస్ట్ స్టార్ట్ ఉంటుంది అనమాట, 1 క్లిక్లో మీకు స్టార్ట్ అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు. అలా ప్రెస్ చేస్తే మీకు స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారనమాట. అలాగే రియర్ బ్రేక్కి మనం చూసుకుంటే ఒక బ్రేక్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీరు లాక్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ బ్రేకింగ్ ఉందన్నమాట ఇది. ఈ స్కూటర్ లైటింగ్ కూడా మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేయొచ్చు, ఫుల్లీ LED సిస్టమ్ ఇస్తున్నారు అనమాట. సో దీని క్వాలిటీ అండ్ దీని లైటింగ్ చాలా బాగుంది. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హాలోజన్ ఇస్తున్నారు. సో ఇందులో హజార్డ్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న DRL కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్లైట్గా ఇక్కడ సుజుకి లోగో కింద చిన్నది ప్రొవైడ్ చేశారనమాట. ఈ స్కూటర్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. Okay, so this was our full review of Suzuki Access 125 ABS edition. So Ride Connect edition అనమాట ఇది, TFT డిస్ప్లేతో పాటు వస్తుంది, టాప్ వేరియంట్ ఇది. సో దీంట్లో మీకు చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, మంచి ఫీచర్స్ ఉన్నాయి, అమేజింగ్ కలర్స్ ఉన్నాయి, అండ్ అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సో ఓవరాల్ ప్యాక్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎల్డర్స్కి కానీ లేదా లేడీస్కి కానీ అండ్ ఎవరైనా కానీ, యూత్ అయినా కానీ, ఆల్రౌండర్గా ఎవరైనా యూజ్ చేయొచ్చు దీన్ని. సో మీకు మంచి డిజైన్ ఉంటుంది, అండ్ కన్వీనియంట్ ఉంటుంది, మంచి యూటిలిటీస్ ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్లో మనం కలర్స్ చూసుకుంటే చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను డిస్ప్లే ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న కలర్ చూసుకుంటే పర్ల్ మ్యాట్ కలర్ అనమాట. ఇది చూడడానికి బాగుంటుంది. మీకు వేరియంట్స్ని బట్టి అండ్ ఎడిషన్స్ని బట్టి మీకు కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్లో అండ్ ABS ఎడిషన్లో మనం చూసుకుంటే, TFT వర్షన్లో చూసుకుంటే మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 1,35,000 to 1,42,000 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ బడ్జెట్లో మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. సో నన్ను అడిగితే దీని అయితే మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే డ్యూరబుల్ ఉంటుంది, రిలయబుల్ ఉంటుంది, అండ్ మైలేజ్ పరంగా మనం చూసుకున్నా కూడా బాగుంటుంది. 45 మైలేజ్ అయితే మీకు తప్పకుండా వస్తుంది ఈ స్కూటర్లో. అలాగే అడిషనల్ ఫీచర్స్ మనం చూసుకున్నా కూడా దీనిలో రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఉంటుంది, TFT డిస్ప్లే ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది దీని లోపల. సో చాలా బంచ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఈ స్కూటర్లో మనం మెయిన్ చేంజ్ చూసుకుంటే 2025
అండ్ 26 వర్షన్లో చూసుకుంటే ఈసారి బ్రేకింగ్ చేంజ్ చేశారు అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా పెంచారనమాట. బ్రేకింగ్లో ABS వచ్చేస్తుంది అండ్ అలాగే సస్పెన్షన్ క్వాలిటీ కూడా కొంచెం పెరిగింది, కొంచెం స్మూత్నెస్ యాడ్ అయిందనమాట. మీకు ఇంకా వేరే స్కూటర్స్ కానీ లేదా కంపారిజన్ వీడియోస్ కానీ అండ్ బైక్ వీడియోస్, కార్ వీడియోస్ ఏవి కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన అమృత్ సుజుకి షోరూమ్ని అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మీరు ఎక్కడన్నా అమృత్ సుజుకి షోరూమ్స్ని విజిట్ అవ్వచ్చు. సో మీకు డీల్స్ అండ్ ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ విజిట్ అయ్యేటట్లుంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకోకండి. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిదని. టేక్ కేర్, బాయ్.